చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం రాగానిపల్లిలో బీసీవై అధినేత కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. కాన్వాయ్పై వైసీపీ కార్యకర్తలే రాళ్లదాడి చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాళ్లదాడిలో ఓ వాహనం ధ్వంసమైంది. నిన్న భారీ ర్యాలీతో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. బీసీవై అధినేతకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలా దాడికి పాల్పడుతున్నారని బీసీవై కార్యకర్తలు మండిపడుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు బీసీవై పార్టీ నేతలు? రైట్ సతీష్, మొత్తం మీద భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇవాళ నుంచి పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజుకు ఒక మండలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమవుతూ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ పొంగనూరు మండలం రాగానిపల్లె వైపు ఆయన వాహనాన్ని వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఆయన వాహనాల మీద రాళ్లు రువ్వారు. దీంతో ఒక వాహనం కూడా ఈ రాళ్ల దాడిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంటే ధ్వంసం అయినటువంటి నేపథ్యంలో అది అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు తగిన సాధించుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాహనాన్ని కూడా పరిశీలించి కేసు నమోదు చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మరోపక్క రామచంద్ర యాదవ్ తన పర్యటన మాత్రం ఏమాత్రం ఆపుకోకుండా ఆయన ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరోపక్క రామచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. సందర్భంలో ఇప్పుడు కూడా అటు తెలుగుదేశం అలాగే వైసీపీ అభ్యర్థులకి రానున్నంత విశేష స్పందన రామచంద్ర యాదవ్ నామినేషన్ సందర్భంగా వచ్చింది. భారీ ఎత్తున అంటే దాదాపు 30,000 పైచులకు ప్రజలు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం, అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి విశేష ఆదరణ చూసి ఓర్వలేకే వైసీపీ ఇలాంటి దాడులకు పాల్పడుతోంది అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి దాడుల వల్ల వైసీపీ నైతికంగా ఓడిపోయింది. సో ముందుగానే ఓటమిని భయపడే తమ అధినేత మీద రాళ్లదాడికి పాల్పడుతోందని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తూ ఉన్నట్టు సిచ్యువేషన్ అనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.